అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్యాకేజీ విషయంలో ఇది సరికాదు. సమస్యలు ఎన్నో ఉన్నాయి. విశాఖ కార్మిక వర్గాలు కానీ అలాగే ఎంప్లాయీస్ కానీ అనేక సమస్యలు ఉండి దాన్ని మభ్యపెట్టడానికి వీళ్ళు ప్యాకేజీ పెట్టి వీళ్ళు నీరుగారుస్తున్నారని చెప్పి కేంద్రాన్ని అయితే వీళ్ళు విమర్శిస్తున్నారు. సార్ చెప్పండి, ఏం చెప్తారు మీరు? కేంద్ర బీజేపీ సర్కారు, రాష్ట్రంలో ఉండే టీడీపీ జనసేన కూటమి 11,400 కోట్ల రూపాయలు ప్యాకేజీని ప్రకటన చేశారు. ఈ ప్యాకేజీతోటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎదుర్కొనేటటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి, మేము గొప్పగా విజయం సాధించామని సంబరాలు చేసుకోవటం అనేటువంటిది చాలా ఆందోళన కలిగిస్తూ ఉన్నది. ప్యాకేజీ రావటం వలన తాత్కాలికంగా ఆర్థికమైనటువంటి కొన్ని సమస్యలు పరిష్కారం తక్షణం జరగవచ్చు. కానీ ఈ పోరాటం ప్రారంభించింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 100% అమ్మేస్తామని బీజేపీ ప్రకటించింది. దాన్ని ఉపసంహరించుకోవాలనేటువంటిది మెయిన్ డిమాండ్. రెండోది, దీనికి నష్టాలకు కారణం ప్రధానమైనటువంటిది సొంత ముడి ఇనప గనులు లేవు. దేశంలో ఉండేటటువంటి అన్ని ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకి, గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్లు అన్నిటికీ సొంత ముడి గనులు ఉన్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి లేదు. 40 ఏళ్ళ నుంచి అడుగుతూ ఉన్నారు, ఇవ్వలేదు. దానివల్ల ఏడాదికి 3,000 కోట్ల రూపాయల పైన అదనమైన భారం పడుతుంది. ఇదే నష్టాలు ప్రధానమైనటువంటి కారణం. అందువల్ల సొంత ముడి ఇనప గనులు కేటాయించండి, లేకపోతే దీన్ని తీసుకెళ్లి ప్రభుత్వ స్టీల్ కంపెనీ అయిన సెయిల్లోనైనా విలీనం చేయండి. అప్పుడు ఏడాదికి 4,000 కోట్ల రూపాయల లాభాలు వస్తుంది. మరో 1,00,00,000 కోట్ల టన్నులు విస్తరణకి అవకాశం ఉంటుంది. 50,000 అదనమైనటువంటి ఉద్యోగాలు వస్తాయి. విశాఖపట్నం అనేటువంటిది మరొక 10 లక్షల జనాభాకి అదనంగా విస్తరణ జరగడానికి తోడ్పాటుని ఇస్తుంది. ఈ విధమైనటువంటి పరిష్కారాల కోసం గత 4 ఏళ్ల నుంచి ఉద్యమం సాధిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం గతంలో ఎన్నికల్లో హామీ ఇచ్చారు ఇవి సాధిస్తామని. వీటి మీద మాట్లాడకుండా కాలయాపన చేసి, చర్చలు జరిపి, ప్యాకేజీల పేరుతోటి కాలయాపన చేసేసి ఇప్పుడు మేము ప్యాకేజీ తీసుకొచ్చాము, బ్రహ్మాండంగా విశాఖపట్నానికి లాభం, దీన్ని కూడా తినేయబాకండి, కార్మికులు కష్టపడి పనిచేయండి, ఇంతటితోటికి లాస్టు, భవిష్యత్తులో మీరు ప్యాకేజీ అడగొద్దని కార్మికుల్ని జనాల ముందు దోషులుగా పెడుతూ ఉన్నాం. ఇది న్యాయమా? నష్టాలకు కారణం కార్మికులు కాదు కదా, సొంతం ఇడప గనులు లేకపోవటం వల్ల. నువ్వు ఆర్సీఎల్ మెట్టలకి అనకాపల్లి పెట్టబోతున్నావు, ఏడాదికి 5,000 కోట్ల రూపాయల పన్ను రాయితీలు ఇస్తున్నావు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇస్తున్నావా? విశాఖపట్నం స్టీల్ ప్లాంటే రాష్ట్ర ప్రభుత్వానికి 1 యూనిట్ విద్యుత్ ₹1 సప్లై చేస్తుంది. మీరు ఆర్సీఎల్ మెట్టలకి ఎంత చేస్తున్నారు? ఆర్సీఎల్ మెట్టలు 1 యూనిట్ ₹1 ఇస్తున్నారు. ఏడాదికి జిఎస్టీ లేకుండా చేసేసారు. నీళ్లని సరఫరా చేస్తామని చెప్పారు, మౌలిక సదుపాయాలు సరఫరా చేస్తామని అన్నారు. అన్ని రాయితీలు ఇచ్చేసిన దానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏం పాపం చేసింది అనేటువంటి నేను చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను. ఇది చాలా తప్పు మీరు చేస్తున్నటువంటిది. బీజేపీ మీద ఒత్తిడి తీసుకురండి. ఇప్పటికైనా ఈ 21 మంది ఎంపీలు ఉన్నారు, ఆక్సిజన్ అని చెప్తూ ఉన్నావు. ఆఫ్టర్ ఆల్ 2 లేరు. కర్ణాటకలో జేడీఎస్సీ వాళ్ళు, ఆ రాష్ట్రంలో చిన్న కంపెనీ 250 మంది, దానికి 15,000 కోట్ల రూపాయలు ప్యాకేజీ తెచ్చారు. ముడి ఇనప గనులు పరిష్కారం చేసుకుంటూ ఉన్నారు, సొంత గనులు. అలాగే ప్రైవేటీకరణ ఉపసంహరింపు చేస్తూ ఉన్నారు. ఇన్ని చేస్తూ ఉంటే 30,000 జనాభా ఉన్నటువంటి కార్మికులు ఉన్నటువంటి దానికి మీరు పట్టుబట్టి మోడీ మీద ఒత్తిడి తీసుకురాకుండా మోడీ భజన చేసి విశాఖపట్నాన్ని విధ్వంసం చేయబాకండి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నాశనం చేయబాకండి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఆర్సీఎల్ మెట్టలు కట్టబెట్టాలనేటువంటి కుట్రను ఉపసంహరించాలని నేను తెలుగుదేశం జనసేన కూటమిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇది ప్రధానంగా స్టీల్ ప్లాంట్ సంబంధించి కూటమి నేతలు ఈ ప్యాకేజ్ తేయడం కాదు, ప్రైవేటీకరణ ఆపాలి, స్టైల్లో విలీనం చేయాలి, కార్మికుల కష్టాలన్నీ నెరవేర్చాలి, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా వెళ్లకుండా పోరాటం చేయాలని చెప్పి వీళ్ళంతా అయితే ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నిస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.